హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి బీరపొట్టు వడలు అండి. బీరపొట్టుతోటి ఎప్పుడు పచ్చడే కాకుండా ఒక్కసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయండి. ముందుగా బీరపొట్టుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బీరపొట్టు వేసుకోవాలండి. బీరపొట్టు కూడా వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దాంతో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మెత్తగా చేసుకొని పేస్ట్ వేసుకోవాలండి. ఈ మెత్తగా చేసుకొని ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు అనేది ఆప్షనల్ అండి. నేను ఒక 1 కప్ దాకా ఉల్లికాడలు వేసుకున్నాను. ఉల్లికాడలు అనేది ఆప్షనల్, దొరికినప్పుడు వేసుకోండి, లేకుంటే ఉల్లిపాయ వేసుకోండి ఎక్కువగా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి, ఒక 1/2 కప్ దాకా. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు నువ్వులు, తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఒక 1/2 కప్ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి. తర్వాత ఒక 3 బౌల్స్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. ఒక 3 బౌల్స్ దాకా బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇంకా 1 కప్పు జొన్నపిండి కూడా వేసుకోవాలండి. జొన్నపిండి అనేది కూడా ఆప్షనల్ అండి, ఉంటే అచ్చం బియ్యపిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 3 రకాల పిండి అంతా వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. వేసుకున్న అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే అప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. వేసుకొని గోరువెచ్చని నీళ్ళు కూడా అవసరమైతే వేసుకొని బాగా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా బాగా దగ్గరకు వచ్చేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా దగ్గరకు అనుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఒక పేపర్ తీసుకోవాలండి. ఒక పేపర్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని దాంట్లో పెట్టేసుకొని చిన్న చిన్న టిక్కీస్ లాగా ఒత్తుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చిన్న చిన్న టిక్కీస్ లాగా ఒత్తేసుకోవాలండి. ఒత్తేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. బీరపొట్టుతోటి ఎప్పుడు పచ్చడే కాకుండా పొడికూరే కాకుండా ఇలా బీరపొట్టుతోటి వడలు ఒక్కసారి ట్రై చేయండి. చాలా కమ్మగా సూపర్గా ఉంటాయండి. వీటి కాంబినేషన్గా సాస్ అయినా తీసుకోవచ్చండి, లేదా మీకు నచ్చిన చట్నీతో అయినా తినచ్చండి. అంటే టమాటో చట్నీ అయినా తినచ్చండి, లేదంటేను కొబ్బరి పచ్చడి కానీ అలాంటి వాటితోనైనా తినచ్చు. ఉల్లికారంతో అయితే ఇంకా బాగుంటాయండి. ఉల్లికారంతో తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో కమ్మగా బాగుంటాయండి. ఇప్పుడు ఈ డీప్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ బీరపొట్టు వడలు రెడీ అయిపోయినట్లేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.